డియర్ థర్డ్ బిఎస్సి స్టూడెంట్స్కి ఫిఫ్త్ సెమ్ సిలబస్ ఇస్తుందని చూసుకోండి. మీకు 5 యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ యూనిట్ రింగ్స్ 1, సెకండ్ యూనిట్ రింగ్స్ 2, థర్డ్ యూనిట్ వెక్టార్ డిఫరెన్షియేషన్ అండ్ ఫోర్త్ యూనిట్ వెక్టార్ ఇంటిగ్రేషన్. లాస్ట్ యూనిట్ ఫిఫ్త్ యూనిట్ ఏంటంటే వెక్టార్ ఇంటిగ్రేషన్ అప్లికేషన్స్. అయితే ఫస్ట్ ఏంటంటే సిలబస్ లాస్ట్ చూసుకోండి ఒకసారి. ఫిఫ్త్ సెమిస్టర్ పేపర్ ఏమో 5, ఫిఫ్త్ సెమ్ పేపర్ 5. పేపర్ టైటిల్ ఏంటంటే రింగ్ థియరీ అండ్ వెక్టార్ కాలిక్యులస్. రింగ్ థియరీ అండ్ వెక్టార్ కాలిక్యులస్. ఫస్ట్ యూనిట్ ఏంటంటే రింగ్స్ 1, సెకండ్ యూనిట్ రింగ్స్ 2, థర్డ్ యూనిట్ వెక్టార్ డిఫరెన్షియేషన్, ఫోర్త్ యూనిట్ వెక్టార్ ఇంటిగ్రేషన్, ఫిఫ్త్ యూనిట్ వెక్టార్ ఇంటిగ్రేషన్ అండ్ అప్లికేషన్స్. స్టార్టింగ్ యూనిట్ 1లో స్టార్ట్ చేస్తాం. రింగ్స్ 1 దాంట్లో ఏంటంటే ఫస్ట్ డెఫినేషన్ రింగ్. మీకు డెఫినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని స్టార్ వేస్తే చూసుకోండి. రింగ్ అవ్వాలంటే ఫస్ట్ ఏమవ్వాలంటే ఆర్ అనేది నాన్ ఎక్సెప్ట్ అవ్వాలి. ఆర్ అనే నాన్ ఎక్సెప్ట్ పై ప్లస్ డాట్ 2 బైనరీ ఆపరేషన్స్ అవ్వాలి. ఆర్ అనే నాన్ ఎక్సెప్ట్ మీద ప్లస్ డాట్ 2 బైనరీ ఆపరేషన్స్ అవ్వాలి. 2 బైనరీ ఆపరేషన్ అయితే ఆర్ని రింగ్ ఎప్పుడు అంటారంటే ఆర్ని ఎప్పుడు అంటారంటే 3 కండిషన్స్ హోల్డ్ అవ్వాలి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఆర్ అనేది ప్లస్ తోటి ఏబిలియన్ అవ్వాలి. ఆర్ అనేది ఫస్ట్ ప్లస్ తోటి ఏబిలియన్ అవ్వాలి. రెండోది ఆర్ అనేది డాట్ తోటి సెమీ గ్రూప్ అవ్వాలి. థర్డ్ది డిస్ట్రిబ్యూటివ్ లాస్ హోల్డ్ అవ్వాలి. ఆర్ అనేది రింగ్ అవ్వాలంటే ఫస్ట్ ఆర్ అనేది నాన్ ఎక్సెప్ట్ అవ్వాలి. దాని మీద ప్లస్ డాట్ 2 బైనరీ ఆపరేషన్స్ అయ్యి ఫస్ట్ ఏమన్నా ఆర్ ప్లస్ తో డివిడెడ్ గ్రూప్ అయ్యి ఆర్ డాట్ సింగిల్ గ్రూప్ అయ్యి తర్వాత డిస్ట్రిబ్యూటివ్ లాస్ హోల్డ్ అయితే అప్పుడు ఆర్ ఏమంటారంటే రింగ్ అంటారు. సో ఆర్ ఈజ్ రింగ్ అవ్వాలంటే సో ఆర్ ఈజ్ రింగ్ విత్ 2 బైనరీ ఆపరేషన్స్. The following conditions are held. Which conditions are? R plus is abelian group, R dot is semi group, and distributed loss hold. R plus abelian number అంటే ఆల్రెడీ ప్లస్ బైనరీ ఆపరేషన్ ఉంది కాబట్టి A B C belongs to R తీసుకున్నట్టయితే A plus B equal to B plus A. Condition 1. Condition 2. A plus B plus C equal to A plus B plus C, and third one, there exists 0 belongs to R such that A plus 0 equal to 0 plus A equal to A for all A belongs to R. And fourth one is there exists minus A belongs to R. There exists minus A belongs to R such that A plus minus A equal to minus A plus A equal to 0. ఈ 4 కండిషన్స్ తో పాటు కండిషన్స్ ఏంటంటే A plus B equal to B plus ఫస్ట్ ఆర్డర్ చేసాం కాబట్టి 4 కండిషన్స్ హోల్డ్ అయితే ఇప్పుడు R ని ప్లస్ ఏమంటారంటే ఏబిలియన్ గ్రూప్ అంటారు. తర్వాత సెకండ్ కండిషన్ ఏంటంటే R డాట్ అనేది సెల్ గ్రూప్ అవ్వాలి. R డాట్ సెల్ గ్రూప్ అవ్వాలంటే నార్మల్ డాట్ ఆపరేటర్ బై డాట్ చెప్పాం కాబట్టి A డాట్ B డాట్ C ఈక్వల్ టు A డాట్ B డాట్ C. ప్రాపర్ డబుల్ అయితే R డాట్ ఇస్ సెమీ గ్రూప్ అని చెప్తాం. ది ఫిఫ్త్ వన్ ఇస్ డిస్ట్రిబ్యూటివ్ లాస్. డిస్ట్రిబ్యూటివ్ లాస్ ఏంటంటే A డాట్ B ప్లస్ C ఈక్వల్ టు AB ప్లస్ AC అండ్ B ప్లస్ C డాట్ A ఈక్వల్ టు BA ప్లస్ CA. ఈ కండిషన్ హోల్డ్ అయితే ఏమంటారంటే ఆర్ ని రింగ్ అంటారు. ఫస్ట్ ఏమవ్వాలంటే ఆర్ ప్లస్ బిలియన్ అవ్వాలి, ఆర్ డాట్ సెమీ అవ్వాలి, డిస్ట్రిబ్యూటివ్ లాస్ హోల్డ్ అవ్వాలి. డిస్ట్రిబ్యూటివ్ లాస్ వచ్చేటప్పటికి A ఇంటూ B ప్లస్ ఈక్వల్ AB ప్లస్ కేస్ అని చెప్తే ఇది
దీని ఏమంటారంటే లెఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ లా అంటారు. బి ప్లస్ సి డాట్ ఏ ఈక్వల్ టు బిఏ ప్లస్ సి అనే దాన్ని రైట్ డిస్ట్రిబ్యూట్ రాస్తాం. ఈ ప్రీ కండిషన్స్ ఓల్డ్ అయితే ఆర్ ఏమంటారంటే రింగ్ అంటే. రింగ్ డెఫినేషన్ రాస్తే చూసుకోండి. R will not be set and plus comma dot be two binary operations. Then R comma plus comma dot is said to be ring if R plus is a binary group and R dot is semi group and the third one is distribute class hold. Next, basic properties. Basic properties. So, there are money. Let R is a ring. R is a ring and 0 A B belongs to R. Then first one A dot 0 equal to 0 dot A equal to 0. Second one A into minus B equal to minus A into B equal to minus AB. Third, minus A into minus B equal to AB, and fourth condition is A into B minus equal to AB minus AC. This theorem important. Proof chapter చూడండి. That R is a ring and 0 A B belongs to R. Then first condition A dot B equal to 0 dot A equal to 0 and A into minus B equal to minus A into B equal to minus B. Third one is minus A into minus B equal to AB, and fourth one is A into B minus equal to AB minus AC. Proof వచ్చేటప్పటికి since R is a ring, R అనేది ring అయితే ఆల్రెడీ మనకి 0 A B belongs to R. ఫస్ట్ ఏంటంటే 0 R కాబట్టి మనకి ఏం తెలుసు అంటే 0 plus 0 equal to 0. Multiply both sides A. So A dot 0 plus 0 equal to A dot 0.
ఇది డిస్ట్రిబ్యూట్ లాస్ ఉపయోగించుకున్నట్టయితే సిన్స్ ఆర్ అనేది రింగ్ కాబట్టి దీనిలో డిస్ట్రిబ్యూట్ లాస్ ఫోల్డ్ అవుతాయి కాబట్టి అప్లై చేసుకుంటే ఏమవుతుంది ఏ డాట్ జీరో ప్లస్ ఏ డాట్ జీరో ఈక్వల్ టు ఏ డాట్ జీరో. సో ఏ డాట్ జీరో ప్లస్ ఏ డాట్ జీరో ఈక్వల్ టు ఏ డాట్ జీరో ప్లస్ జీరో. జీరో యాడ్ చేస్తే వాల్యూ చేంజ్ అవ్వదు కాబట్టి ఏ డాట్ జీరోకి జీరో యాడ్ చేస్తాం. అయితే ఆర్ అనేది రింగ్ అవుతుంది, ఇందులో క్యాన్సిలేషన్ సోల్డ్ అవుతుంది కాబట్టి లెఫ్ట్ క్యాన్సిలేషన్ చూడటైతే ఏ డాట్ జీరో అనేది క్యాన్సిల్ అవుతుంది. ప్లస్ మనకి ఏ డాట్ జీరో ఈక్వల్ టు జీరో వస్తుంది. దీన్ని ఉపయోగించుకున్నాం బై లెఫ్ట్ క్యాన్సిలేషన్ ఉపయోగించుకున్నాం. సో లెఫ్ట్ క్యాన్సిలేషన్ ఉపయోగించుకున్నాము ఏ డాట్ జీరో ఈక్వల్ టు జీరో వచ్చింది. అదే మనం ఏం ప్రూవ్ చేసుకోవచ్చు అంటే జీరో డాట్ ఏ ఈక్వల్ టు జీరో కూడా ప్రూవ్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ చూసుకున్నట్టయితే ఏ ఇంటూ మైనస్ పి ఈక్వల్ టు మైనస్ ఏ అని ప్రూవ్ చేయాలి. మనకి ఏం తెలుసు అంటే బి ప్లస్ మైనస్ పి ఈక్వల్ టు జీరో అని తెలుసు. బి ప్లస్ మైనస్ పి ఈక్వల్ టు జీరో. ప్లస్ a into b plus minus b equal to a into 0. Both sides a toti multiply chestam. So at price distribute loss ఉపయోగించినట్లయితే a into b plus a into minus b equal to a dot అంటే 0. ఎందుకంటే బై కండిషన్ 1. కండిషన్ 1 ఉపయోగించినట్లయితే a dot 0 equal to 0 చేసుకుంటే 0 అవుతుంది. సో 0 వచ్చింది కాబట్టి ab ప్లస్ a ఇంటూ మైనస్ p ఈక్వల్ టు 0 అని మైనస్ k ప్లస్ అని రాసుకోవచ్చు. సో ఏమవుతుందంటే ab ప్లస్ మైనస్ ab అని రాస్తాము. ab ప్లస్ మైనస్ ab ఇస్ 0. సో 0 ని రాస్తాము. అగైన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉపయోగించుకున్నట్లయితే దీన్ని తీసుకున్నట్లయితే a ఇంటూ మైనస్ p ఈక్వల్ టు మైనస్ a. అలాగే మనం మైనస్ a ఇంటూ p ఈక్వల్ టు మైనస్ a అని ప్రూవ్ చేసుకోవచ్చు. థర్డ్ కండిషన్ వస్తున్నట్లయితే థర్డ్ ఏంటంటే మైనస్ a ఇంటూ మైనస్ b. మైనస్ a ఇంటూ మైనస్ b తీసుకుంటే ఇట్లా మైనస్ ఆఫ్ a ఇంటూ మైనస్ b అది తీసుకోవచ్చు. మైనస్ ఆఫ్ a ఇంటూ మైనస్ b బై కండిషన్ 2 ఉపయోగించినట్లయితే మైనస్ అవ్వాలంటే a ఇంటూ మైనస్ b అంటే మైనస్ ab. సో ఒకటి ఇక్కడ బై కండిషన్ 2 ఉపయోగించుకుంటే ఏమొస్తుందంటే మైనస్ a ఇంటూ మైనస్ b ఈక్వల్ టు ab. ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే a ఇంటూ b మైనస్ తీసుకోండి. ప్లస్ a ఇంటూ b మైనస్ అని రాసుకుంటే b ప్లస్ మైనస్ అని రాసుకోండి. ప్లస్ ఆఫ్ మైనస్ ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. సో a ఇంటూ b మైనస్ ని b ప్లస్ ఆఫ్ మైనస్ అని రాస్తాం. ఇక్కడ డిస్ట్రిబ్యూట్ ఆఫ్ ఉపయోగించుకున్నట్లయితే a ఇంటూ b ప్లస్ a ఇంటూ మైనస్ ప్లస్ a ఇంటూ b మైనస్ ఆఫ్ a ఇంటూ మైనస్ ఆఫ్ c అంటే మైనస్ చేస్తాం బై కండిషన్ 2. ఇంకా సార్ చెప్పండి చూడండి. ఫస్ట్ నుంచి వచ్చింది ఏమంటే a డాట్ b ఈక్వల్ టు 0 డాట్ a ఈక్వల్ టు a అంటే 0 అవుతుందని. రెండోది a ఇంటూ మైనస్ b ఈక్వల్ టు మైనస్ a ఇంటూ b ఈక్వల్ టు మైనస్ a అని. థర్డ్ వన్ a ఇంటూ మైనస్ a ఇంటూ మైనస్ b ఈక్వల్ టు a అని. ఫోర్త్ వన్ ఇస్ a ఇంటూ మైనస్ b మైనస్ ఈక్వల్ టు a మైనస్ a అని ప్రూవ్ చేయాలి. సిన్స్ మనకి ఏం చేసినట్టే ప్రూఫ్ కింద సిన్స్ r అనేది రింగ్ వచ్చి r అనేది నుంచి 0 a b అనే ఎలిమెంట్స్ r వచ్చాయి. ఫస్ట్ కండిషన్ ప్రూవ్ చేయాలంటే మనకి ఏం తెలుసు అంటే 0 ప్లస్ 0 అనేది 0 అని తెలుసు. బోత్ సైడ్స్ ఏం చేస్తాం a తోటి మల్టిప్లై చేస్తాం. సో a డాట్ 0 ప్లస్ 0 ఈక్వల్ a డాట్ 0. సో డిస్ట్రిబ్యూట్ లాస్ ఓల్డ్ అవుతుంది కాబట్టి r సిన్స్ r అనేది రింగ్ కాబట్టి డిస్ట్రిబ్యూట్ లాస్ అనే కండిషన్ ఉపయోగించుకుంటే
a into b plus c equal to ab plus ac అయినట్లు a into 0 plus 0 అవుతుంది a dot 0 plus a dot 0 equal to a dot 0 సో రైట్ సైడ్ ఏం చేసామంటే a dot 0 0 యాడ్ చేస్తాం ఎందుకంటే వాల్యూ చేంజ్ అవ్వాలి సో బై r అనేది రింగ్ కాబట్టి దాంట్లో క్యాన్సిలేషన్ హోల్డ్ అవుతాయి కాబట్టి ఏమవుతుందంటే a dot 0 క్యాన్సిల్ అని a dot 0 equal to 0 వస్తుంది దీనిలో క్యాన్సిల్ అవ్వాలి సెకండ్ వన్ చూసుకుంటే a into minus b equal to minus 0 ప్రూవ్ చేయాలి మనకి ఏం తెలుసు అంటే b plus minus b equal to 0 తెలుసు బోత్ సైడ్స్ ఏం చేస్తాం a తో మల్టిప్లై చేస్తాం అంటే ఏమవుతుంది a dot b plus minus b equal to a dot 0 a dot 0 అనేది 0 ని ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి రాసేసుకోవచ్చు నెక్స్ట్ a dot b డిస్ట్రిబ్యూట్ ఆఫ్ సమీకరణం ఉంటుంది a dot b plus a dot minus b equal to 0 అవుతుంది 0 ఏం రాస్తామంటే ab plus minus ab దీనిని ఏం రాసుకుంటే ab plus minus a గా రాసుకోవచ్చు ఎప్పుడైతే రావచ్చు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉపయోగించుకుంటే a dot minus b equal to minus ab నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ అయితే minus a into minus b minus అలా ఉంచుకున్నట్టయితే minus of a into minus of b సెకండ్ కండిషన్ లో a into minus b అంటే minus ab అని తెలుసు సో a into minus b ప్లేస్ లో minus ab అని రాస్తాం minus of minus a అంటే ప్లస్ అవుతుంది సో minus of minus ab equal to a ఫోర్త్ వన్ చూసుకున్నట్టయితే a dot b minus c ఇప్పుడు b minus c ఎలా రాసుకోవచ్చు b plus minus c తో రాసుకోవచ్చు సో a into b plus minus c which has a into b plus a into minus c సెకండ్ కండిషన్ ఉపయోగించుకుంటే a into minus c అంటే minus a అవుతుంది ఇక్కడ ab minus a ఇది సేమ్ నెక్స్ట్ డెఫినేషన్ చూడండి బూలియన్ రేంజ్ ఇది కూడా డెఫినెట్ బూలియన్ రేంజ్ ఇస్తాం చాలా ఇంపార్టెంట్ బూలియన్ రేంజ్ కావాలంటే r అనేది రింగ్ అయితే r అనేది a belongs to r అయితే ఇది r అనే రింగ్ లో ఏ ఎలిమెంట్ తీసుకున్నప్పుడు a square equal to for all a belongs to r లో తీసుకున్న ప్రతి ఎలిమెంట్ a square equal to a అయితే అప్పుడు r ఏమంటారంటే బూలియన్ రింగ్ అంటే బూలియన్ రింగ్ కావాలంటే ఏంటన్నమాట r అనేది రింగ్ కావాలి రింగ్ దాంట్లో తీసుకున్న ఏ ఎలిమెంట్ తీసుకున్నప్పుడు కూడా స్క్వేర్ చేస్తే అదే ఎలిమెంట్ వచ్చేసినట్టయితే అప్పుడు ఆ రింగ్ ఏమంటారంటే బూలియన్ రింగ్ అంటారు డెఫినిషన్ రాస్తాం తీసుకోండి క్లియర్గా then a square equal to a for all a belongs to r then r is called boolean ring ring r when a square equal to a for r elements for then r is called a boolean ring important है आपको ये चार important
R is a Boolean ring, then A plus A equal to 0 for all A belongs to R. A plus B equal to A plus A equal to B, and third one is R is a commutative ring under multiplication. Every Boolean ring is abelian. Every Boolean ring is abelian. Proof only. A ని నార్మల్ తీసుకుంటే A ప్లస్ A కూడా R లో ఉండాలి. A ని నార్మల్ తీసుకున్నాం, సో A ప్లస్ A కూడా R లో ఉండాలి. సిన్స్ R అనేది బూలియన్ రింగ్ కాబట్టి A ప్లస్ A హోల్ స్క్వేర్ ఈక్వల్ టు A ప్లస్ A అవ్వాలి. A ప్లస్ A హోల్ స్క్వేర్ ఈక్వల్ టు A ప్లస్ A అవ్వాలి. A ప్లస్ A హోల్ స్క్వేర్ ఎలా రాసుకుంటే A ప్లస్ A ఇంటూ A ప్లస్ A equal to A plus A. A always come, so A plus A ఆగా ఉండాలి. ఎందుకంటే ఆగా కాబట్టి అయితే మనకి ఏంటి సాధారణ బూలియన్ ఇచ్చారు కాబట్టి A plus A స్క్వేర్ ఈక్వల్ టు A అవ్వాలి. సో A plus A హోల్ స్క్వేర్ ఈక్వల్ టు A plus A అవ్వాలి. ఇప్పుడు A plus A హోల్ స్క్వేర్ రాసుకుంటే A plus A ఇంటూ A plus A ఇది రైట్ సైడ్ అలా మారుతుంది. సో దీన్ని ఏం చేస్తామంటే A ఇంటూ A plus A plus A ఇంటూ A plus A ఈక్వల్ టు A plus A అని రాసుకోవచ్చు. దీన్ని మల్టిప్లై చేసాం. మళ్ళీ దీన్ని డిస్ట్రిబ్యూట్ అవ్వాలంటే ఏంటి అంటే A స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ ఈక్వల్ టు A ప్లస్ A. A స్క్వేర్ అంటే సిన్స్ R అనేది బూలియన్ రింగ్ కాబట్టి A స్క్వేర్ ఈక్వల్ టు A అవుతుంది. అంటే A ప్లస్ A ఈక్వల్ టు A ప్లస్ A ఈక్వల్ టు A ప్లస్ A రైట్ సైడ్ మాత్రం R is A square equal to A అవుతుంది కాబట్టి A square plus A రాసి A square plus A రాసి సో A plus A equal to ఇలా అవుతుంది. ఏం చేస్తాం రైట్ సైడ్ A plus A equal to A plus A plus A plus A equal to A plus A plus 0 యాడ్ చేస్తాం. 0 యాడ్ చేయడం వల్ల వాల్యూ అవ్వదు కాబట్టి 0 యాడ్ చేస్తాం. ఇప్పుడు A plus A అనేది R రావాలి, A రావాలి, R అనేది బూలియన్ రింగ్ అంటే రింగ్ అవుతుంది. రింగ్ లో క్యాన్సిలేషన్స్ హోల్డ్ అవుతాయి కాబట్టి క్యాన్సిలేషన్ తీసుకున్నట్లయితే A ప్లస్ A ఈక్వల్ టు 0. సో ఫస్ట్ కండిషన్ ప్రూవ్ అయింది. ఏదైనా R తీసుకుంటే A ప్లస్ A అనేది R లో ఉంది. R అంటే బూలియన్ కాబట్టి A ప్లస్ A హోల్ స్క్వేర్ ఈక్వల్ టు A ప్లస్ A అవ్వాలి. సిన్స్ ఎందుకని బూలియన్ డెఫినిషన్ ప్రకారం A స్క్వేర్ ఈక్వల్ టు A అవ్వాలి కాబట్టి A ప్లస్ A ఎలిమెంట్ కూడా స్క్వేర్ చేస్తే అదే ఎలిమెంట్ రావాలి. సో A ప్లస్ A హోల్ స్క్వేర్ A ప్లస్ A ఇంటూ A ప్లస్ A రాసుకున్నాం. సో A plus A into A plus A equal to A plus A. దీన్ని ఏం చేసాం మల్టిప్లై చేసాం. A into A plus A plus A into A plus A equal to A plus A. A into A square. So A into A square. A square plus A square plus A square plus A square. Since A అనేది A square అనేది R లో ఉంది, R అనేది బూలియన్ కాబట్టి A square ప్లేస్ లో A అవుతుంది. సో A square అంటే A square A రాస్తాం కాబట్టి A plus A plus A plus A equal to A plus A వచ్చింది. R అనేది 0 అనేది డివైడ్ అవుతున్నట్టు 0 యాడ్ చేస్తే అదే రిజల్ట్ వస్తుంది. A ప్లస్ A కి 0 యాడ్ చేసినా అదే అవుతుంది కాబట్టి ఏం చేస్తారంటే 0 యాడ్ చేస్తాం. ఇప్పుడైతే R అనేది రింగ్ లో క్యాన్సిలేషన్ హోల్డ్ అవుతున్నాయి కాబట్టి A ప్లస్ A క్యాన్సిలేషన్ అంటే A ప్లస్ A ఈక్వల్ టు రైట్ సైడ్ 0. సో ఫస్ట్ కండిషన్ ప్రూవ్ చేస్తాం. సెకండ్ వన్ A plus B equal to 0 ఇచ్చింది. implies A plus B equal to 0. బై కండిషన్ మనం చూసుకున్నట్లయితే A plus A equal to 0 అంటే 0 ఉన్న ప్లేస్ ఏం రాసుకోవచ్చు A plus A రాసుకోవచ్చు. ఎందుకంటే A plus A equal to 0 కాబట్టి కండిషన్ ఉపయోగించినట్లయితే 0 ప్లేస్ లో A plus A రాసుకోవచ్చు. A plus B equal to A plus A వచ్చింది. ఇది అన్ని ఉన్నాయి R ఏంటి రింగ్ అవుతుంది. రింగ్ లో క్యాన్సిలేషన్ ఉపయోగించినట్లయితే price B equal to A or A equal to B. Second condition is true. Third condition ఏంటంటే కాంపిటేటివ్ రింగ్ అని చెప్పాలి. A కన్నా B అనేది R లో తీసుకుంటే R అనేది రింగ్ కాబట్టి కాస్త క్లోజ్ అవుతుంది కాబట్టి A ప్లస్ B కూడా ఎందులో ఉంటుందంటే R R బూలియన్ రింగ్
కాబట్టి a plus b whole square equal to a plus b అవుతుంది. సో a plus b whole square equal to a plus b. ఎందుకని r అనేది ప్రింటింగ్ కాబట్టి a square equal to a అవ్వాలి. సో a b లా తీసుకుంటే a plus b కూడా r లా ఉంది. సో a square equal to a ఫార్ములా రాస్తాం. ఇది మరి ఏం చేస్తామంటే a plus b into a plus b equal to a plus b. దీన్ని మల్టిప్లై చేసినట్లయితే a into a plus b plus b into a plus b equal to a plus b. సో మల్టిప్లై చేసుకున్నట్లయితే a square plus ab plus ba plus b square equal to a plus b అవుతుంది. మళ్ళీ r అనేది గుణించడం కాబట్టి a square అంటే a అవుతుంది, b square అంటే b అవుతుంది. అంటే a plus ab plus ba plus b equal to a plus b. దీనికి ఏం చేసామంటే 0 యాడ్ చేస్తాం. 0 యాడ్ చేసినట్లయితే ఇక్కడ a b చోట రాసినట్లయితే a plus b plus ab plus ba equal to a plus b plus 0 యాడ్ చేస్తాం. ఏమవుతుందంటే అంతా కూడా క్యాన్సల్ అవుతుంది కాబట్టి క్యాన్సల్ చేసుకున్నట్లయితే ఏబి ప్లస్ బిఏ ఈక్వల్ టు 0 వస్తుంది. మళ్ళీ కండిషన్ సెకండ్ చూసినట్లయితే సెకండ్ కండిషన్ తీసుకుంటే ఏ ప్లస్ బి ఈక్వల్ 0 అంటే ఈక్వల్ టు బి అవుతుంది. అంటే మనకి ఏ తీసుకున్నట్లయితే ఏ ప్లస్ బి ఈక్వల్ 0 ఫార్మ్ అవ్వాలి. అంటే ఏమవ్వాలంటే ఏ ఈక్వల్ టు బి అవ్వాలి. అంటే ఎంబైస్ ఏబి ఈక్వల్ టు బిఏ బై కండిషన్ 2. కండిషన్ 2 ప్రకారం ఏమవుతుంది ఏబి ఈక్వల్ టు బి అవుతుంది. ఏబి ఆర్లో తీసుకున్నాం, ఏ ప్లస్ బి ఆర్లో ఉంది. ఏబి ఆర్లో తీసుకున్నాం, ఏబి ఈక్వల్ టు బి అని ప్రూవ్ చేస్తే ఆల్రెడీ ఆర్ అనేది కాంపిటేటివ్ అవుతుంది ప్లస్ కాంపిటేటివ్ ప్రాపర్టీ హోల్డ్ అవుతుంది కాబట్టి ఆర్ అనేది ఏమవుతుందంటే కాంపిటేటివ్ అవుతుంది. దాన్ని